హాయ్ ఫ్రెండ్స్, వానాకాలం వచ్చే తీవ్రమైన వరదల గురించి మనకు తెలుసు. కానీ ఒక నగరంలోని వీధుల్లో అకస్మాత్తుగా లక్షల లీటర్ల బీరు సునామీలా ముంచెత్తిందని మీకు తెలుసా? వినడానికి ఏదో జోక్లా అనిపించినా 1814లో లండన్ నగరంలో జరిగిన ఈ ప్రమాదం 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. లండన్లోని ఒక ప్రసిద్ధ బ్రూవరీలో జరిగిన ఒక చిన్న ఇంజనీరింగ్ లోపం వీధుల్లో 15 అడుగుల ఎత్తున బీర్ అలలను సృష్టించింది. అసలు అంత పెద్ద ట్యాంకర్లు ఎలా పేలిపోయాయి? ఆ మృత్యు వరద నుండి జనం ఎలా తప్పించుకున్నారు? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో చరిత్రలో మరుగున పడిపోయిన ఆ వింతైన బీర్ వరద రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, లండన్లోని సెయింట్ గైల్స్ ప్రాంతంలో మ్యూ అండ్ కంపెనీ హార్స్ షూ అనే ఒక పెద్ద బ్రూవరీ ఉండేది. అక్కడ బీర్ని నిల్వ చేయడానికి 22 అడుగుల ఎత్తున భారీ చెక్క ట్యాంకర్లను వాడేవారు. 1814 అక్టోబర్ 17 సాయంత్రం ఒక ట్యాంకర్కి ఉన్న ఇనుప వలయం అకస్మాత్తుగా తెగిపోయింది. దానివల్ల కలిగిన ఒత్తిడికి ఆ ట్యాంకర్ పేలిపోవడమే కాకుండా పక్కనే ఉన్న మిగిలిన భారీ ట్యాంకర్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. అక్షరాల 15 లక్షల లీటర్ల బీర్ ఒక్కసారిగా బయటకొచ్చి బ్రూవరీ గోడలని కూల్చుకుంటూ వీధుల్లోకి ప్రవహించింది. ఆ ప్రాంతమంతా పేదలు నివసించే మురికివాడలు. బీర్ వరద ఒక్కసారిగా ఇళ్లలోకి చొరబడింది. 2 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. నేల మలిగల్లో నివసిస్తున్న వారు బయటకొచ్చే లోపే ఆ బీర్లో మునిగిపోయారు. ఈ వింత ప్రమాదంలో చనిపోయిన 8 మందిలో 5గురు ఒక చిన్నారి అంత్యక్రియల కోసం ఒకే చోట చేరిన వారు కావడం గమనార్హం. నగరమంతా బీర్ వాసనతో నిండిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రాణభయం ఉన్న కొందరు స్థానికులు పాత్రలు పట్టుకొని ఆ వీధుల్లో ప్రవహిస్తున్న బీర్ని తాగడానికి ప్రయత్నించారని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రమాదం తర్వాత బ్రూవరీ యజమానులపై కేసు నమోదైంది. కానీ అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదమని, దీనికి యజమానులు బాధ్యులు కారని కోర్టు తీర్పునిచ్చింది. దీనివల్ల బాధితులకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు. అయితే ఈ ప్రమాదం వల్ల బ్రూవరీ పరిశ్రమలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అప్పటి వరకు వాడే చెక్క ట్యాంకర్ల స్థానంలో మరింత సురక్షితమైన కాంక్రీట్ అలాగే లోహపు ట్యాంకర్లను వాడడం మొదలుపెట్టారు. తాజా ఇండస్ట్రియల్ సేఫ్టీ అనాలిసిస్ ప్రకారం ఆ రోజు ఆ ఇనుప వలయం తుప్పు పట్టడం వల్లే ఈ భారీ విధ్వంసం జరిగిందని తేలింది. నిజానికి లండన్ బీర్ వరద అనేది చరిత్రలో ఒక వింతైన విషాదకరమైన అధ్యాయం. మానవ తప్పిదం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఆ రోజు ఆ వీధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆ 8 మంది మరణం పారిశ్రామిక భద్రతకు ఒక కొత్త పాఠం నేర్పింది. చూశారు కదా ఫ్రెండ్స్, లక్షల లీటర్ల బీరు వరదలా ముంచెత్తిన ఆ వింత ప్రమాదం గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.